కుంభరాశి వాళ్లకు మే 10, 11, 12 రోజులు సాధారణ రోజులు కావండి. ఏలినాటి శని 3వ దశ ముగిసే ముందు భగవంతుడు మీ జీవితంలోకి వచ్చే పెద్ద మార్పుకు ముందు 4 గట్టి సంకేతాలు చూపించబోతున్నాడు. ఈ సంకేతాలను ముందుగానే గుర్తిస్తే మీ అదృష్టం పూర్తిగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మే 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శని, రాహు, చంద్రుడు, కుజుడు కలిసి మీ జీవితంలో ఊహించని పరిణామాలకు కారణం కాబోతున్నారు. మరి ఆ సంకేతాలు ఏంటి? కుంభరాశి వారు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వాళ్లకు మే 10వ తేదీ ఆదివారం చాలా ప్రత్యేకమైన రోజండి. ఎందుకంటే ఏలినాటి శని 3వ దశ పూర్తిగా ముగిసే ముందు శనిదేవుడు కొన్ని గట్టి సంకేతాలు చూపిస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ సంకేతాలు సాధారణంగా కనిపించినా వాటి వెనుక చాలా పెద్ద అర్థం దాగి ఉంటుంది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా జీవితంలో ఇబ్బందులు, అవమానాలు, డబ్బు సమస్యలు, మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్న కుంభరాశి వారు ఈ 3 రోజుల్లో జరిగే చిన్న చిన్న విషయాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే శని ప్రభావం తగ్గే ముందు భగవంతుడు ముందుగానే హెచ్చరికలు ఇస్తాడని పెద్దలు చెబుతారు. ఈ ఆదివారం ఉదయం నుంచి మీ మనసులో ఒక విచిత్రమైన ఆలోచన మొదలవుతుంది. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించవచ్చు. కొందరికి పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఇంకొందరికి గతంలో తమను మోసం చేసిన వాళ్ళు అకస్మాత్తుగా గుర్తుకు రావచ్చు. ఇది సాధారణ విషయం కాదండి. చంద్రుడు మరియు శని కలిసిన ప్రభావం వల్ల మనసు గతాన్ని గుర్తు చేస్తుంది. ఈ సమయంలో మీరు ఎవరిని పూర్తిగా నమ్మకూడదు. ముఖ్యంగా డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాహు ప్రభావం వల్ల మోసపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజు మీకు పాత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తాయి. చాలా కాలంగా మాట్లాడని స్నేహితుడు లేదా బంధువు అకస్మాత్తుగా మీ జీవితంలోకి మళ్ళీ రావచ్చు. ఇది కూడా శని ఇచ్చే ఒక సంకేతంగా భావించాలి. ఎందుకంటే శనిదేవుడు ఒక దశ ముగించే ముందు గత కర్మలను మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాడు. ఎవరు నిజంగా మీ వారు, ఎవరు అవసరానికి మాత్రమే దగ్గరయ్యారో ఈ సమయంలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆదివారం సూర్యగ్రహ ప్రభావం కూడా బలంగా ఉంటుంది. అందుకే కొందరు కుంభరాశి వారు కోపంతో మాట్లాడే అవకాశం ఉంది. ఇంట్లో చిన్న చిన్న విషయాలకే వాగ్వాదాలు రావచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఈ 3 రోజుల్లో మీ మౌనం మీకు పెద్ద రక్షణగా మారుతుంది. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచి ఫలితం ఉంటుంది. కోపంతో తీసుకునే నిర్ణయాలు తర్వాత బాధ కలిగించే అవకాశం ఉంది. కొంతమంది కుంభరాశి వారికి ఈ రోజు విచిత్రమైన కళలు వస్తాయి. దేవాలయాలు కనిపించడం, నల్లని వస్త్రాలు కనిపించడం, నీటికి సంబంధించిన దృశ్యాలు కనిపించడం లేదా పాత ఇల్లు కనిపించడం వంటి కలలు రావచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవి శని మార్పుకు ముందు వచ్చే సంకేతాలుగా భావిస్తారు. ముఖ్యంగా శని 3వ దశ ముగిసే సమయంలో మనసు మరియు ఆత్మ రెండు కొన్ని విషయాలను ముందుగానే గ్రహిస్తాయి. అందుకే ఈ కళలను సరదాగా తీసుకోకండి. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. చేతిలో డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు అవుతుంది. అనుకోని ఖర్చులు రావచ్చు. ఇంటి అవసరాలు, వాహన ఖర్చులు లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయితే గురుగ్రహం మీపై దృష్టి పెట్టడం వల్ల చివరి నిమిషంలో ఒక సహాయం లభించే అవకాశం ఉంది. ఎవరో ఒకరు మీకు తోడుగా నిలబడతారు. మీరు ఒంటరిగా లేరని భగవంతుడు తెలియజేసే సమయం ఇది. ఉద్యోగం చేసే కుంభరాశి వారికి ఈరోజు ఒక ముఖ్యమైన సమాచారం వినిపించే అవకాశం ఉంది. కొందరికి కొత్త అవకాశం గురించి వార్త రావచ్చు. ఇంకొందరికి బదిలీ లేదా బాధ్యతల మార్పు గురించి చర్చ జరగవచ్చు. అయితే వెంటనే నిర్ణయం తీసుకోకుండా కొంత సమయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే కుజుడు మీ ఆలోచనలను తొందర పెట్టే ప్రయత్నం చేస్తాడు. శాంతంగా ఆలోచిస్తే మంచి మార్గం కనిపిస్తుంది. వ్యాపారం చేసేవారికి పాత బాకీలు గుర్తుకు రావచ్చు. చాలా కాలంగా రావాల్సిన డబ్బు గురించి చర్చ మొదలవుతుంది. కొందరికి పాత కస్టమర్లు మళ్ళీ సంప్రదించే అవకాశం ఉంది. కానీ ఈ సమయంలో ఎవరికి అప్పుగా డబ్బు ఇవ్వకండి. రాహు ప్రభావం వల్ల తిరిగి రావడంలో ఆలస్యం జరుగుతుంది. ముఖ్యంగా ఆదివారం సాయంత్రం తర్వాత కొత్త ఒప్పందాలు పెట్టుకోవడం మంచిది కాదు. కుటుంబ విషయాల్లో కూడా కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం గురించి ఆందోళన వస్తుంది. ముఖ్యంగా కళ్ళు, నడుము లేదా ఒత్తిడికి సంబంధించిన సమస్యలు కనిపించే అవకాశం ఉంది. శని ప్రభావం వల్ల వృద్ధుల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఇంట్లో పెద్దవారిని గౌరవించడం వల్ల శని అనుగ్రహం పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈరోజు సాయంత్రం సమయంలో మీకు ఒక ప్రత్యేకమైన అనుభూతి వస్తుంది. చాలా కాలంగా మనసులో ఉన్న భయం కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. కారణం లేకుండా కొంత ప్రశాంతత కలుగుతుంది.
ఇదే భగవంతుడు ఇచ్చే ముఖ్యమైన సంకేతం. ఎందుకంటే ఏలినాటి శని ముగియడానికి ముందు మనసులోని భారాన్ని నెమ్మదిగా తగ్గించడం ప్రారంభం అవుతుంది. మీరు ఎన్నో సంవత్సరాలుగా పడిన కష్టం వృధా కాలేదని కాలమే మీకు నిరూపించే సమయంగా దగ్గర పడుతుంది. ఈరోజు మీరు తప్పకుండా ఒక చిన్న పరిహారం చెయ్యాలి. ఉదయం లేదా సాయంత్రం కాకులకు ఆహారం పెట్టండి. నల్ల నువ్వులతో దీపం వెలిగించండి. శనిదేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. హనుమాన్ స్వామి పేరు జపిస్తే మరింత మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే శని ప్రభావాన్ని తగ్గించే శక్తి హనుమంతుడికి ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 3 రోజుల్లో మీ మాటలు చాలా శక్తివంతంగా ఉంటాయి. మీరు ఎవరికైనా మంచి చెప్పినా, కోపంగా మాట్లాడినా అది త్వరగా ఫలితంగా మారే అవకాశం ఉంది. అందుకే నెగిటివ్ మాటలు మాట్లాడకండి. ఎవరికి శాపాలు పెట్టకండి. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండండి. రాత్రి సమయంలో కొందరికి ఒంటరితనం ఎక్కువగా అనిపించవచ్చు. గతం గుర్తుకు వచ్చి బాధ కలిగించవచ్చు. కానీ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. శనిదేవుడు ఎప్పుడు కారణం లేకుండా కష్టాలు ఇవ్వడు. ప్రతి కష్టం వెనుక ఒక పాఠం ఉంటుంది. ఇప్పుడు ఆ పాఠం పూర్తయ్యే సమయం దగ్గర పడుతుంది. అందుకే భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. కుంభరాశి వారికి ఆదివారం ఒక ముగింపు లాంటి రోజైనా అదే సమయంలో కొత్త ప్రారంభానికి సంకేతం కూడా అవుతుంది. జీవితంలో ఎన్నో అవమానాలు చూసిన మీరు ఇప్పుడు నెమ్మదిగా గౌరవం పొందే దశలోకి అడుగు పెడుతున్నారు. భగవంతుడు ఆలస్యం చేస్తాడు కానీ అన్యాయం మాత్రం చెయ్యడు. అందుకే ఈ రోజు వచ్చిన ప్రతి సంకేతాన్ని జాగ్రత్తగా గమనించండి. మీ జీవితంలో పెద్ద మార్పు మొదలయ్యే ముందు ఇవి మొదటి సూచనలు కావచ్చు. మే 11 సోమవారం ఉదయం కుంభరాశి వారు నిద్రలేచిన క్షణం నుంచే మనసులో ఒక విచిత్రమైన భావన మొదలయ్యే అవకాశం ఉంది. కారణం లేకుండానే ఏదో జరుగుతుందనే అనుభూతి కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు చంద్రగ్రహ ప్రభావం చాలా బలంగా ఉండబోతుంది. చంద్రుడు మనసును ప్రభావితం చేసే గ్రహం కావడంతో భావోద్వేగాలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏలినాటి శని 3వ దశ ముగిసే ముందు ఈ సోమవారం కుంభరాశి వారికి చాలా ముఖ్యమైన రోజు కావచ్చు. గత కొన్ని రోజులుగా మీ మనసులో దాచుకున్న బాధలు ఒక్కసారిగా బయటకు వస్తాయి. చాలా మందికి ఎందుకో ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. ఎవరితోనూ మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండాలని అనిపిస్తుంది. ఇది బలహీనత కాదు. శని మరియు చంద్రుడు కలిసిన ప్రభావం వల్ల మనసు లోపల ఉన్న నిజాలను బయటకు తీసుకొచ్చే సమయం ఇది. మీరు ఎంత బలంగా కనిపించినా లోపల ఎన్నో బాధలు దాచుకున్నారని భగవంతుడికి తెలుసు. ఇప్పుడు ఆ భారాన్ని నెమ్మదిగా తగ్గించే ప్రక్రియ మొదలవుతుంది. ఈ రోజు ఉదయం ఇంట్లో చిన్న చిన్న విషయాలకు టెన్షన్ వస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు కనిపించే అవకాశం ఉంది. మీరు ఒకటి అనుకుంటే వాళ్ళు ఇంకోలా మాట్లాడవచ్చు. కానీ మీరు కోపంగా స్పందించకండి. ఎందుకంటే ఈరోజు మీ మాటలకు చాలా శక్తి ఉంటుంది. ఒక్క మాటతో సంబంధాలు బలపడవచ్చు. అదే ఒక్క మాటతో దూరమయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మౌనం పాటించడం మంచిది. చాలా కాలంగా మీకు దూరంగా ఉన్న ఒక వ్యక్తి ఈరోజు మళ్ళీ మీ జీవితంలోకి వస్తాడు. ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, సందేశం రూపంలో రావచ్చు, లేదా అకస్మాత్తుగా ఎదురుపడే అవకాశం కూడా ఉంటుంది. ఇది సాధారణ సంఘటన కాదండి. శనిదేవుడు ఒక దశ ముగించే ముందు మీ గతానికి సంబంధించిన కొన్ని విషయాలను మళ్ళీ గుర్తు చేస్తాడు. ఎవరు నిజంగా మిమ్మల్ని ప్రేమించారు, ఎవరు అవసరానికి మాత్రమే దగ్గరయ్యారో ఈ సమయంలో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఉద్యోగం చేసే కుంభరాశి వారికి ఈరోజు మానసిక ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల నుంచి ఒత్తిడి రావచ్చు. చేసిన పనికి గుర్తింపు రాకపోవడం వల్ల బాధ కలిగే అవకాశం ఉంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, శనిదేవుడు ఆలస్యంగా ఫలితం ఇస్తాడు కానీ కష్టాన్ని ఎప్పుడూ వృధా చెయ్యడు. ఇప్పటి వరకు మీరు చేసిన కష్టం త్వరలోనే ఫలితం ఇవ్వబోతుంది. ఈరోజు సహనంగా ఉండడం చాలా ముఖ్యం. వ్యాపారం చేసేవారికి ఈరోజు అనుకోని ఖర్చులు రావచ్చు. ముఖ్యంగా పాత బాకీలు, కుటుంబ అవసరాలు లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే గురుగ్రహ దృష్టి వల్ల చివరి నిమిషంలో ఒక ఆర్థిక సహాయం లభించే అవకాశం ఉంది. మీరు పూర్తిగా కూలిపోకుండా భగవంతుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు. అందుకే భయపడకుండా ధైర్యంగా ఉండాలి. మే 11వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఒక ముఖ్యమైన విషయం మీ దృష్టికి వస్తుంది. చాలా కాలంగా దాచిన ఒక నిజం బయటపడే అవకాశం ఉంది. ఎవరో మీ గురించి వెనక మాట్లాడుతున్నారని తెలిసే అవకాశం ఉంది. కానీ వెంటనే స్పందించకండి. శని ప్రభావం ఉన్న సమయంలో నిశ్శబ్దం చాలా
పెద్ద ఆయుధం. సమయం వచ్చినప్పుడు నిజం అనేది దానికదే బయటపడుతుంది. ఆరోగ్య విషయాల్లో కూడా కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా తలనొప్పి, నిద్ర, ఒత్తిడి లేదా కాళ్ళు నొప్పులు కనిపించే అవకాశం ఉంది. శని ప్రభావం వల్ల శరీరం బలహీనంగా అనిపిస్తుంది. అందుకే ఈరోజు ఎక్కువగా ఆలోచించకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. సాధ్యమైనంత వరకు దేవుడికి ధ్యానం చేయడం మంచిది. చాలా మంది కుంభరాశి వారికి ఈ రోజు రాత్రి ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. చాలా రోజులుగా మనసులో ఉన్న భయం నెమ్మదిగా తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకో తెలియకుండానే కాస్త ధైర్యం పెరుగుతుంది. ఇదే భగవంతుడు ఇచ్చే గోప్యమైన సంకేతం. ఎందుకంటే ఏళ్నాటి శని చివరి దశలో మనిషిని పూర్తిగా విరగ్గొట్టిన తర్వాత మళ్ళీ నిలబెట్టే ప్రక్రియ మొదలవుతుంది. ఇంట్లో పూజ సమయంలో దీపం ఎక్కువసేపు వెలగడం, కాకులు ఇంటి దగ్గరికి రావడం, అనుకోకుండా శనిదేవుడు లేదా హనుమంతుడికి సంబంధించిన విషయాలు కనిపించడం వంటి చిన్న చిన్న సూచనలు కూడా ఈ సమయంలో కనిపిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవి శుభ సంకేతాలుగా భావిస్తారు. ముఖ్యంగా శని దోషం తగ్గే సమయంలో ఇలాంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తాయని పెద్దలు చెబుతారు. ప్రేమ విషయాల్లో కూడా కొన్ని మార్పులు కనిపించవచ్చు. మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. కొందరికి పాత ప్రేమ జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఇంకొందరికి కొత్త పరిచయం మొదలయ్యే సూచనలు కూడా ఉన్నాయి. అయితే ఈ సమయంలో భావోద్వేగాలకు లోనైన వెంటనే నిర్ణయాలు తీసుకోవద్దు. కొంత సమయం తీసుకొని ఆలోచించడం మంచిది. ఈరోజు మీరు తప్పకుండా ఒక చిన్న పరిహారం చెయ్యాలి. తెల్లవారుజామున లేదా సాయంత్రం శివాలయానికి వెళ్ళి నీటితో అభిషేకం చేయండి. శివుని పేరు జపించండి. చంద్రగ్రహ ప్రభావం వల్ల మనసు బలహీనపడకుండా ఉండడానికి ఇది చాలా మంచిది. అలాగే కాకులకు ఆహారం పెట్టడం వల్ల శని అనుగ్రహం పెరుగుతుంది. సాయంత్రం తర్వాత ఇంట్లో ప్రశాంతంగా ఉండడం మంచిది. అన్నెసెసరీ వాదనలు చేయకండి. ముఖ్యంగా డబ్బు విషయాల్లో కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈరోజు ఒక చిన్న మాట కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచి ఫలితం పొందగలుగుతారు. ఈ సోమవారం రోజు కుంభరాశి వారికి ఒక పరీక్ష లాంటిది. అయినా అదే సమయంలో ఒక ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన బాధలకు ముగింపు దగ్గర పడుతుందని కాలం మీకు ఈ సంకేతాలను ఇస్తుంది. మే 12 మంగళవారం ఉదయం కుంభరాశి వారు నిద్ర లేచిన క్షణం నుంచే జీవితంలో ఏదో పెద్ద మార్పు జరగబోతుందనే భావన కలిగే అవకాశం ఉంది. గత 2 రోజులుగా మీ మనసులో నడిచిన ఆలోచనలు ఈరోజు మరింత బలపడతాయి. ఎందుకంటే ఈరోజు కుజగ్రహ ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతుంది. కుజుడు ధైర్యానికి, కోపానికి, నిర్ణయాలకు సంబంధించిన గ్రహం. అందుకే ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏళ్నాటి శని 3వ దశ ముగిసే ముందు ఈ మంగళవారం చాలా కీలకమైన రోజు. ఈ రోజు ఉదయం నుంచే కొందరు కుంభరాశి వారికి కోపం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. చిన్న విషయాలకే చిరాకు వస్తుంది. ఇంట్లో ఎవరో ఒకరు మీ మాటను అర్థం చేసుకోకపోవడం వల్ల మనసు బాధపడుతుంది. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీ జీవితంలో శని ప్రభావం చివరి పరీక్షలు చూపిస్తుంది. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత త్వరగా మంచి ఫలితాలు కనిపిస్తాయి. కోపంతో మాట్లాడితే పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఉద్యోగం చేసేవారికి ఈరోజు చాలా జాగ్రత్త అవసరం. కార్యాలయంలో ఎవరో ఒకరు మీ సహనాన్ని పరీక్షించే అవకాశం ఉంది. మీరు చేసిన పనిలో తప్పులు వెతికే ప్రయత్నం చేస్తారు. కొందరికి పై అధికారులతో చిన్న చిన్న విభేదాలు వస్తాయి. కానీ వెంటనే స్పందించకుండా మౌనం పాటించడం మంచిది. ఎందుకంటే శని ప్రభావం ఉన్న సమయంలో సహనం చూసిన వారికే చివరికి గౌరవం దక్కుతుంది. ఈరోజు మీ పని నెమ్మదిగా జరిగినా భయపడకండి. కాలం మీకు అనుకూలంగా మారే సమయం దగ్గర పరుస్తుంది. మే 12 వ్యాపారం చేసే కుంభరాశి వారికి ఈరోజు అనుకోని మార్పులు కనిపిస్తాయి. చాలా కాలంగా ఆగిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదులుతుంది. కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా వాహనం, ఇంటి అవసరాలు లేదా పాత అప్పులకు సంబంధించిన విషయాలు మళ్ళీ ముందుకు వస్తాయి. రాహు ప్రభావం వల్ల కొందరు మోసం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. అందుకే ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఒక ముఖ్యమైన విషయం మీకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు అసలు స్వభావం బయటపడే అవకాశం ఉంది. కొందరు మీ ఎదుగుదలను చూసి
అసూయపడుతున్నారని మీకు తెలుస్తుంది. కానీ మీరు ప్రతీకారం గురించి ఆలోచించకండి. శనిదేవుడు సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి తగిన ఫలితం ఇస్తాడు. మీరు మీ పని మీద దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్య విషయాల్లో కూడా కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా రక్తపోటు, తలనొప్పి, కాళ్ళ నొప్పులు లేదా అలసట ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. కుజుడు బలపడిన సమయంలో తొందరగా పనిచేయడం వల్ల చిన్న ప్రమాదాలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి. అందుకే వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాత్రి తర్వాత అన్నెసెసరీ ప్రయాణాలు చేయకపోవడం మంచిది. ఈరోజు కొందరు కుంభరాశి వారికి అకస్మాత్తుగా ఒక శుభవార్త వినిపించే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురు చూసిన పని గురించి సమాచారం వస్తుంది. ఉద్యోగానికి సంబంధించిన విషయం అవుతుంది. డబ్బుకు సంబంధించిన విషయం కావచ్చు, లేదా కుటుంబంలో ఒక మంచి మార్పు గురించి వార్త వస్తుంది. ఇది గురుగ్రహ దృష్టి వల్ల కలిగే శుభ ఫలితం. ఇప్పటి వరకు మీరు పడిన కష్టానికి భగవంతుడు నెమ్మదిగా ఫలితం ఇవ్వడం ప్రారంభిస్తున్నాడు. కుటుంబ విషయాల్లో కూడా కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఇంట్లో చాలా కాలంగా ఉన్న టెన్షన్ కొంచెం తగ్గే అవకాశం ఉంది. మీ మాటలను పెద్దలు అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. అయితే ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే కుజ ప్రభావం వల్ల ఒక్క మాట కూడా పెద్ద గొడవకు దారితీసే అవకాశం ఉంది. మే 12వ తేదీ ప్రేమ విషయాల్లో ఈరోజు భావోద్వేగాలు ఎక్కువగా కనిపిస్తాయి. మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. కొందరికి పాత ప్రేమ జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకు వస్తాయి. ఇంకొందరికి తమను వదిలిపోయిన వ్యక్తి మళ్ళీ సంప్రదించే అవకాశం కూడా ఉంటుంది. కొందరు కుంభరాశి వారికి ఈరోజు రాత్రి ఒక గొప్ప నిజం అర్థమవుతుంది. ఇప్పటి వరకు మీరు కోల్పోయిందంతా శాశ్వతం కాదని తెలుసుకుంటారు. జీవితంలో మళ్ళీ నిలబడే శక్తి మీలో ఇంకా ఉందని భగవంతుడు మీకు గుర్తు చేస్తాడు. చాలా కాలంగా మీ మనసులో ఉన్న భయం నెమ్మదిగా తగ్గుతుంది. ధైర్యం పెరుగుతుంది. ఇదే ఏలినాటి శని ముగిసే ముందు వచ్చే ముఖ్యమైన సంకేతం. కానీ ఇప్పుడు ఆ శని ప్రభావం నెమ్మదిగా తగ్గే సమయం దగ్గర పడుతుంది. అయితే శని 3వ దశలో పూర్తిగా ముగిసే ముందు భగవంతుడు కొన్ని గట్టి 4 సంకేతాలు చూపిస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ సంకేతాలు చాలా సాధారణంగా కనిపించినా వాటి వెనక ఉన్న అర్థం చాలా గొప్పది. ముఖ్యంగా ఈ సమయంలో కుంభరాశి వారు ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. మొదటి ముఖ్యమైన సంకేతం ఏమిటంటే అకస్మాత్తుగా మీ జీవితంలో ప్రశాంతత రావడం. గతంలో చిన్న విషయానికే భయపడిన మీరు ఇప్పుడు ఎందుకో ధైర్యంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. చాలా కాలంగా మనసులో ఉన్న భయం నెమ్మదిగా తగ్గుతుంది. కారణం లేకుండానే మనసు కాస్త తేలికగా అనిపిస్తుంది. ఇది సాధారణ విషయం కాదండి. శనిదేవుడు మీ కష్టాలను తగ్గించడం ప్రారంభించినప్పుడు ముందుగా మనసులోని భారాన్ని తగ్గిస్తారని పెద్దలు చెబుతారు. ఇప్పటి వరకు రాత్రుల్లో నిద్ర పట్టకపోయినా ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి వస్తుంది. రెండవ సంకేతం మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో మార్పు కనిపించడం. చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఒక్కసారిగా దూరం అవ్వడం ప్రారంభిస్తారు. మీ మీద కోపంగా ఉన్న వాళ్ళు కూడా నెమ్మదిగా మౌనంగా మారే అవకాశం ఉంది. కొందరు క్షమాపణలు చెప్పే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే శని ప్రభావం తగ్గే సమయంలో నిజమైన వ్యక్తులు మాత్రమే మీ జీవితంలో మిగులుతారు. అవసరానికి దగ్గరైన వాళ్ళు నెమ్మదిగా దూరం అవుతారు. ఈ సమయంలో మీరు ఎవరిని బలవంతంగా పట్టుకొని ఉంచే ప్రయత్నం చేయకండి. కాలం మీకు ఎవరు అవసరమో వాళ్ళనే దగ్గర ఉంచుతుంది. మూడవ సంకేతం ఆర్థిక విషయాల్లో కనిపించవచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు ఒక్కసారిగా రావడం ప్రారంభమవుతుంది. పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. కొందరికి కొత్త ఆదాయ మార్గం కనిపిస్తుంది. ఇంకొందరికి పని అవకాశం వస్తుంది. గురుగ్రహం మీపై దృష్టి పెట్టడం వల్ల ఇప్పటి వరకు మూసుకోపోయిన అదృష్ట ద్వారాలు నెమ్మదిగా తెరుచుకోవడం ప్రారంభమవుతాయి. అయితే రాహు ప్రభావం వల్ల ఇంకా పూర్తిగా తగ్గలేదు కాబట్టి ఈ సమయంలో పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం. 4వ సంకేతం అత్యంత శక్తివంతమైన సంకేతం. భగవంతుడికి సంబంధించిన సూచనలు కనిపించడం. ఇంట్లో దీపం ఎక్కువసేపు వెలగడం, దేవుడి ఫోటో ముందు మనసుకు ప్రశాంతత కలగడం, ఆలయానికి వెళ్లాలనే కోరిక పెరగడం, హనుమంతుడు లేదా శనిదేవుడికి సంబంధించిన విషయాలు పదే కనిపించడం వంటి సూచనలు వస్తాయి. కొందరికి కళల్లో కూడా దేవాలయాలు కనిపించే అవకాశం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవి చాలా శుభ సంకేతాలు. ఎందుకంటే శనిదేవుడు కష్టాలని తగ్గించే ముందు భక్తి మార్గం వైపు మనసును తిప్పుతాడని చెబుతారు. ఈ సమయంలో కుంభరాశి వారు గతాన్ని ఎక్కువగా గుర్తు చేసుకునే అవకాశం ఉంది. ఎవరో మోసం చేశారు, ఎవరో బాధ పెట్టారు అనే ఆలోచనలు మళ్ళీ వస్తాయి. కానీ ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. గతాన్ని పట్టుకొని ఉండటం వల్ల మీకు మళ్ళీ బాధ మాత్రమే వస్తుంది. శనిదేవుడు మీకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తాడు. ఎవరిని అతిగా నమ్మకూడదని, జీవితంలో సహనం ఎంత ముఖ్యమో కష్టాల్లో కూడా నిలబడే ధైర్యం మనిషికి ఉండాలని మీకు అర్థమయ్యేలా చేస్తాడు.
ఉద్యోగం చేసే కుంభరాశి వారికి ఇప్పుడు నెమ్మదిగా గౌరవం పెరిగే అవకాశం ఉంది. చాలా కాలంగా మీ కష్టాన్ని గుర్తించిన వాళ్ళు ఇప్పుడు మీ విలువ అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. కొందరికి ప్రమోషన్ గురించి చర్చలు వస్తాయి. ఇంకొందరికి కొత్త అవకాశాలు కూడా వస్తాయి. అయితే ఈ సమయంలో అహంకారం పెరగకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే శనిదేవుడు వినయంగా ఉన్నవారిని మాత్రమే ఎక్కువ కాలం పైకి తీసుకెళ్తాడు. వ్యాపారం చేసేవారికి కూడా పరిస్థితులు నెమ్మదిగా మెరుగుపడతాయి. ఇప్పటి వరకు నష్టాలు ఎదురైనా ఇప్పుడు కొంచెం కొంచెం లాభాలు కనిపించడం ప్రారంభం అవుతాయి. కుటుంబ విషయాల్లో కూడా ఒక మంచి మార్పు కనిపిస్తుంది. ఇంట్లో గతంలో ఉన్న టెన్షన్ తగ్గే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు మీ బాధను అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్న మాటలను ఇప్పుడు బయటికి చెప్పాలని అనిపిస్తుంది. కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన ప్రతి కష్టం మిమ్మల్ని బలమైన వ్యక్తిగా మార్చేస్తుంది. మీరు కోల్పోయింది చాలా ఉండొచ్చు కానీ నేర్చుకుంది ఇంకా ఎక్కువ. భగవంతుడు ఆలస్యం చేసినా మీకు అన్యాయం చెయ్యడు. ఇప్పుడు మీరు ఎదురు చూసిన మార్పు నెమ్మదిగా మీ జీవితంలోకి వస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. ప్రతి చిన్న మార్పు వెనుక ఒక గొప్ప అర్థం దాగి ఉంటుంది. శనిదేవుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ముందు ఇవే చివరి హెచ్చరికలు, చివరి పరీక్షలు, అలాగే కొత్త జీవితానికి మొదటి సూచనలు కావచ్చు. ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలండి. ముఖ్యంగా కుంభరాశి వారు ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.